హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో వారికి 25,000 సహాయం ప్రకటించిన చంద్రబాబు అందుకు ఒక తాజా అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాలలో వరదల సంఖ్య చాలానే ఉంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, నాయకులు, పలువురు వ్యాపారవేత్తలు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వరద బాధితులను దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు వారికి ఉపయోగపడే పని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన కూడా కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడి మరీ ముందుకు తీసుకెళ్తామంటూ తెలియజేశారు. నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం ప్రకటించారు. 179 సచివాలయాల పరిధిలో ఉండేటటువంటి ఈ బాధితుల ఒక్కొక్కరికి ఇంటికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇంతవరకు ఎవరూ కూడా ఇలా అందించలేదని కూడా తెలియజేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారికి 10,000 సహాయం, చిరు వ్యాపారస్తులకు 25,000 ఆర్థిక సహాయం అందిస్తామని, ఎంఎస్ఎంఈ టర్న్ ఓవర్ 40 లక్షలు ఉన్నవారికి 50,000 రూపాయల ఇస్తామని కూడా ప్రకటించారు. పాడైన వెహికల్స్కు ఆర్థిక సహాయం కింద 10,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు 15,000 రూపాయల, కిరాణా షాపుల వారికి 25,000, ఇతరత్ర ఏదైనా వాహనాలకు 9,000 రూపాయలు ఇస్తామని, అలాగే దెబ్బతిన్న షిప్పింగ్స్ బోట్లకు సుమారు 20,000 రూపాయల సహాయం ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు 10,000 ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు తెలియజేశారు. ఇక హెక్టారుకు 25,000 రూపాయలు అందించబోతున్నట్లు తెలిపారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా పంట రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అన్ని విషయాలు ఈ రోజున క్యాబినెట్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. హైడ్రా అనేది కూడా హైదరాబాద్కు సంబంధించినదని, ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా అక్రమాలు ఉంటే తొలగిస్తామంటూ వెల్లడించారు ఏపీ సీఎం. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.